కాలం స్టార్ట్ అయిందా? అయింది కదా. ఎండలు బాగా స్టార్ట్ అయినాయి. కూల్ డ్రింక్స్ తెప్పియాలి అందరికి. మనం తెప్పియాలా మమ్మీ? తాగొద్దు కూడా. అదే వస్తున్నా. అది విషయం. దయచేసి ఎండాకాలం వచ్చింది కదా అని కూల్ డ్రింక్స్ తాగకండి. ఓకే, అది మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు మన సినిమా హీరోలను చూస్తాం, మనం కూల్ డ్రింక్ యాడ్స్ చేస్తారు. ఓకే, వాళ్ళు కేవలం తాగినట్టు నటిస్తారు అంతే. అవి తాగరు. అవి తాగినందుకు వాళ్ళకి కోట్లు వస్తాయి, నటించినందుకు వాళ్ళకి కోట్లు వస్తాయి. అది నిజం అనుకుని మనం తాగితే క్యాన్సర్, బీపీ, షుగర్, లావ్ అవ్వడము, ఓకే, గుండెకి, హార్ట్, బ్రెయిన్కి సంబంధించిన అన్ని రోగాలు వస్తాయి. సో దయచేసి కూల్ డ్రింక్స్ తాగకండి. ఒకటి. ఇంకో, నిజంగా మనం ఆలోచించాలా, ఈ సినిమా యాక్టర్స్ అందరు నిజంగా హీరోసేనా? వాళ్ళు యాక్టర్స్, నటులు. ఓకే, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదని వాళ్ళకి తెలుసు. వాళ్ళు వాళ్ళ పిల్లలు అది తాగరు, కానీ మనం తాగినా ఏం ఫరక్ పడదు. వాళ్ళకి యాడ్స్ ఇస్తారు. అంటే సమాజం పట్ల ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. నాకు పైసలు వస్తే చాలు అనుకునే వాళ్ళు హీరోజా? నో, దే ఆర్ ఓన్లీ యాక్టర్స్. మన నిజంగా మన జీవితంలో హీరోస్ ఎవరు? పేరెంట్స్, తల్లిదండ్రులు, వాళ్ళు హీరోస్. ఓకే, నాకు పేరెంట్స్ అంటే వచ్చాము. ఇప్పుడు మన తండ్రి ఉంటాడు, పాత డొక్కు ఫోన్ వాడతాడు. మనకు పాత డొక్కు బండి తండ్రికి, మనకు పల్సర్, థండర్ బర్డ్, బుల్లెట్, డ్యూక్, కేటీఎం అన్ని. ఓకే, ఆయన చిన్న ఉద్యోగం చేస్తాడు, అప్పులు చేసి మనల్ని ఇంజనీర్ చేస్తాడు, డాక్టర్ చేస్తాడు, అన్ని ఉద్యోగాలు మన కోసం ఆయన కష్టపడతాడు. అవునా? ఆఖరి మనం ఏం చేస్తాం? హీరో అయిపోతాం, పెళ్లి చేసుకుంటాం, పెళ్ళాం వస్తుంది, పెళ్ళాం చెప్పినట్టు వింటాం. అవునా? చెప్పేది వినొద్దని చెప్తలేదు నేను, వినాలా. ఎందుకంటే ఆమె కూడా అందరిని వదిలేసి మన కోసం వచ్చింది. కానీ మన తల్లిదండ్రులకు మించిన దైవం లేదు. ఓకే, సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, వాల్యూ ఇవ్వకపోతే, మనం కేవలం మనం పెళ్ళాం బిడ్డలే అన్నట్టుంటే ఏమైతే మమ్మీ, వాళ్ళు రేపు మన పిల్లలు కూడా మనల్ని చూసుకోవచ్చు. సో దయచేసి ఎవరైతే చూసుకోవట్లేదో వాళ్ళు, మీకు చెప్పేంత వాడిని కాదు నేను, కానీ దయచేసి మీ పేరెంట్స్ని చూసుకోండి. ఓకే, పిల్లల్ని ప్రేమించండి, తల్లిదండ్రులు కూడా చేయాల్సింది చేయండి. ఓకే. 2, నా గురించి నన్ను క్రిటిసైజ్ చేసి కొంచెం నన్ను కమెంట్ చేసేటట్టు కొందరు వీడియోస్ పెడుతున్నారని, నన్ను ప్రేమించేటోళ్ళు నాకు వీడియోస్ పంపించడం జరిగింది. నేను ఒకటే ఆలోచిస్తా, నేను చెప్పేది నా కోసం ఏం చెప్పలేదు. ఇక్కడ అందరూ బాగుపడాలని నిస్వార్థంగా మాట్లాడుతున్నాను. నేను చెప్పే మాటలు ఎవరు నచ్చావు? ఎవరికైతే బిజినెసెస్ ఉంటాయో, వాళ్ళు నష్టపోతారో వాళ్ళకి నా మాటలు నచ్చావు. ఇప్పుడు కూల్ డ్రింక్స్ వాళ్ళకి నేను నచ్చాను, నేను వద్దంటున్నా కాబట్టి, ఓపెన్లీ వద్దంటున్నా కాబట్టి. మేబీ సినిమా హీరోలు కూడా నచ్చకపోవచ్చు, ఎందుకంటే నేను వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నా కాబట్టి. కానీ నేను చెప్పేది నిజం. సో అలా క్రిటిసైజ్ చేసినా నాకేం ఫరక్ పడదు. ఎందుకంటే 6 నెలల క్రితమే నాకు సెకండ్ లైఫ్ దొరికింది. ఓకే, ఆ 6 నెలల క్రితమే నాలో ఉన్న నేను, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు నాలో ఉంది దేవుడే, అంటే నా లైఫ్లో ఉన్నది దేవుడే. నేను నా లైఫ్ మొత్తాన్ని దేవుడి చేతిలో పెట్టేసిన. ఇప్పుడు నన్ను ఎవరేం చేస్తారండి? దేవుడి చేతిలో మన లైఫ్ ఇచ్చినాక మనల్ని ఎవరైనా ఏం చేస్తారా? ఎవరు చేయలేరు, అంతే కదా. సో అది, సో ఎవరేమనుకున్నా నేనేం ఫీల్ అయ్యేది లేదు. సో అందరూ నాకు వీడియోస్ పంపించకండి. అది పంపించి నువ్వు ఏం మాట్లాడవా అంటే ఏం మాట్లాడేది ఉంటుంది, నిజం అనేది నిజంగా ఉంటుంది. అంటే అది కొంచెం చేరుగుంటుంది, కొందరికి నచ్చదు, కొందరికి నచ్చుతుంది, అంతే. 3వది, నా పర్సనల్ నెంబర్ ఎవరైతే ఇస్తున్నాను పేషెంట్స్కి, దయచేసి నేను టైం చెప్తున్నా, మార్నింగ్ 11 o'clock to 12 o'clock, ఆ టైంకే ఫోన్ చేయండి. తర్వాత అపాయింట్మెంట్ కోసం నాకు ఫోన్ చేయకండి. నేను హాస్పిటల్లో ఉన్నానా లేదా అని ఫోన్ చేయకండి ప్లీజ్. అది హాస్పిటల్ నెంబర్ ఉంది, మీకు దాని ద్వారా తెలిసిపోతుంది. ఓకే అమ్మి, మీ టైం తీసుకున్నాను, రియలీ వెరీ సారీ. ఓకే, కానీ చెప్పాలని అనుకున్నాను, ఎందుకంటే అంతే, ఇంకేం లేదు. ఓకే, సరే, థ్యాంక్ యూ. ఎండాకాలం స్టార్ట్ అయిందా? అయింది కదా. ఎండలు బాగా స్టార్ట్ అయినాయి. కూల్ డ్రింక్స్ తెప్పియాలి అందరికి. మనం తెప్పియాలా మమ్మీ? తాగొద్దు కూడా. అదే వస్తున్నా. అది విషయం.
దయచేసి ఎండాకాలం వచ్చింది కదా అని కూల్ డ్రింక్స్ తాగకండి. ఓకే, అది మంచిది కాదు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడు మన సినిమా హీరోలను చూస్తాం, మనం కూల్ డ్రింక్ యాడ్స్ చేస్తారు. ఓకే, వాళ్ళు కేవలం తాగినట్టు నటిస్తారు అంతే, అది తాగరు. అది తాగినందుకు వాళ్ళకి కోట్లు వస్తాయి, నటించినందుకు వాళ్ళకి కోట్లు వస్తాయి. అది నిజం అనుకుని మనం తాగితే క్యాన్సర్, బీపీ, షుగర్, లావ్ అవ్వడము, ఓకే, గుండెకి, హార్ట్, బ్రెయిన్కి సంబంధించిన అన్ని రోగాలు వస్తాయి. సో దయచేసి కూల్ డ్రింక్స్ తాగకండి. ఒకటి. ఇంకో నిజంగా మనం ఆలోచించాలా, ఈ సినిమా యాక్టర్స్ అందరు నిజంగా హీరోసేనా? వాళ్ళు యాక్టర్స్, నటులు. ఓకే, ఎందుకంటే అది ఆరోగ్యానికి మంచిది కాదని వాళ్ళకి తెలుసు. వాళ్ళు వాళ్ళ పిల్లలు అది తాగరు, కానీ మనం తాగినా ఏం ఫరక్ పడదు. వాళ్ళకి యాడ్స్ ఇస్తారు. అంటే సమాజం పట్ల ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. నాకు పైసలు వస్తే చాలు అనుకునే వాళ్ళు హీరోజా? నో, దే ఆర్ ఓన్లీ యాక్టర్స్. మన నిజంగా మన జీవితంలో హీరోస్ ఎవరు? పేరెంట్స్, తల్లిదండ్రులు, వాళ్ళు హీరోస్. ఓకే, పేరెంట్స్ అంటే వచ్చాము. ఇప్పుడు మన తండ్రి ఉంటాడు, పాత డొక్కు ఫోన్ వాడతాడు. మనకు పాత డొక్కు బండి తండ్రికి, మనకు పల్సర్, థండర్ బర్డ్, బుల్లెట్, డ్యూక్, కేటీఎం అన్ని. ఓకే, ఆయన చిన్న ఉద్యోగం చేస్తాడు, అప్పులు చేసి మనల్ని ఇంజనీర్ చేస్తాడు, డాక్టర్ చేస్తాడు, అన్ని ఉద్యోగాలు మన కోసం ఆయన కష్టపడతాడు. అవునా? ఆఖరి మనం ఏం చేస్తాం? హీరో అయిపోతాం, పెళ్లి చేసుకుంటాం, పెళ్ళాం వస్తుంది, పెళ్ళాం చెప్పినట్టు వింటాం. అవునా? చెప్పేది వినొద్దని చెప్తలేదు నేను, వినాలా. ఎందుకంటే ఆమె కూడా అందరిని వదిలేసి మన కోసం వచ్చింది. కానీ మన తల్లిదండ్రులకు మించిన దైవం లేదు. ఓకే, సో వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, వాల్యూ ఇవ్వకపోతే, మనం కేవలం మనం పెళ్ళాం బిడ్డలే అన్నట్టుంటే ఏమైతే మమ్మీ వాళ్ళు రేపు మన పిల్లలు కూడా మనల్ని చూసుకోవచ్చు. సో దయచేసి ఎవరైతే చూసుకోవట్లేదో వాళ్ళు, మీకు చెప్పేంత వాడిని కాదు నేను, కానీ దయచేసి మీ పేరెంట్స్ని చూసుకోండి. ఓకే, పిల్లల్ని ప్రేమించండి, తల్లిదండ్రులు కూడా చేయాల్సింది చేయండి. ఓకే. 2, నా గురించి నన్ను క్రిటిసైజ్ చేసి కొంచెం నన్ను కమెంట్ చేసేటట్టు కొందరు వీడియోస్ పెడుతున్నారని, నన్ను ప్రేమించేటోళ్ళు నాకు వీడియోస్ పంపించడం జరిగింది. నేను ఒకటే ఆలోచిస్తా, నేను చెప్పేది నా కోసం ఏం చెప్పలేదు. ఇక్కడ అందరూ బాగుపడాలని నిస్వార్థంగా మాటలు మాట్లాడుతున్నాను. నేను చెప్పే మాటలు ఎవరు నచ్చావు? ఎవరికైతే బిజినెసెస్ ఉంటాయో, వాళ్ళు నష్టపోతారో వాళ్ళకి నా మాటలు నచ్చవు. ఇప్పుడు కూల్ డ్రింక్స్ వాళ్ళకి నేను నచ్చాను, నేను వద్దంటున్నా కాబట్టి, ఓపెన్లీ వద్దంటున్నా కాబట్టి. మేబీ సినిమా హీరోలు కూడా నచ్చకపోవచ్చు, ఎందుకంటే నేను వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నా కాబట్టి. కానీ నేను చెప్పేది నిజం. సో అలా క్రిటిసైజ్ చేసినా నాకేం ఫరక్ పడదు. ఎందుకంటే 6 నెలల క్రితమే నాకు సెకండ్ లైఫ్ దొరికింది. ఓకే, ఆ 6 నెలల క్రితమే నాలో ఉన్న నేను వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు నాలో ఉంది దేవుడే, అంటే నా లైఫ్లో ఉన్నది దేవుడే. నేను నా లైఫ్ మొత్తాన్ని దేవుడి చేతిలో పెట్టేసిన. ఇప్పుడు నన్ను ఎవరేం చేస్తారండి? దేవుడి చేతిలో మన లైఫ్ ఇచ్చినాక మనల్ని ఎవరైనా ఏం చేస్తారా? ఎవరు చేయలేరు, అంతే కదా. సో ఎవరేమనుకున్నా నేనేం ఫీల్ అయ్యలేదు. సో అందరూ నాకు వీడియోస్ పంపించకండి. అది పంపించి నువ్వు ఏం మాట్లాడవా అంటే నేను మాట్లాడేది ఉంటుంది. నిజం అనేది నిజంగా ఉంటుంది, అంటే అది కొంచెం చేదుగుంటుంది, కొందరికి నచ్చదు, కొందరికి నచ్చుతుంది, అంతే. 3వది, నా పర్సనల్ నెంబర్ ఎవరైతే ఇస్తున్నాను పేషెంట్స్కి, దయచేసి నేను టైం చెప్తున్నాను, మార్నింగ్ 11 o'clock to 12 o'clock, ఆ టైంకే ఫోన్ చేయండి. తర్వాత అపాయింట్మెంట్ కోసం నాకు ఫోన్ చేయకండి. నేను హాస్పిటల్లో ఉన్నానా లేదా అని ఫోన్ చేయకండి ప్లీజ్. అది హాస్పిటల్ నెంబర్ ఉంది, మీకు దాని ద్వారా తెలిసిపోతుంది. ఓకే అమ్మి, మీ టైం తీసుకున్నాను, రియలీ వెరీ సారీ. ఓకే, కానీ చెప్పాలని అనుకున్నాను, ఎందుకంటే అంతే, ఇంకేం లేదు. ఓకే, సరే, థ్యాంక్ యూ.